హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏమిటంటే సీనియర్ సిటిజన్లకు శుభవార్త, ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సీనియర్ సిటిజన్ కార్డుతో కలిగే ప్రయోజనాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ప్రభుత్వ సేవలు వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం ఉంది. ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే అందిస్తారు. ఎలాంటి రుసుము ఉండదు. ఈ కార్డు ఉంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమలులో ఉంది. వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఎవరూ లేని అనాథ వృద్ధులకు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే ఇది ఎలా పొందాలి? ఈ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు అందుతుంది. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఇతర ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుతుంది. అయితే ఈ కార్డుతో ప్రయోజనాలు ఏంటి? ఈ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ 25% రాయితీ ఉంటుంది. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. ఇక రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారికి వీల్చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్తులు రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులను కేటాయిస్తారు. ఇటు బ్యాంకుల్లోనూ వీరికి ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సర్వీసుల్లోనూ ప్రాధాన్యమిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనపు 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు కూడా లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి 7.9% వడ్డీ రేటు లభిస్తుంది. 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి ₹1,00,000 వరకు పెంచారు.